సింహాచలం గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు గిరి ప్రదక్షిణ ఘట్టం సాగనుంది. సుమారు 10 లక్షల మంది భక్తులు ఈ 2 రోజుల్లో వచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ప్రజా ప్రతినిధులు, అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే భక్తులకు, విశాఖ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఇవాళ రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ అసౌకర్యం కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖ అధికారులను ఆయన ఇప్పటికే ఆదేశించారు. ఆదేశాలకు తగ్గట్లుగా గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవున అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. గారు కోటే కోరుతా ఉన్నాను. భక్తుల పట్ల ముఖ్యంగా సిబ్బంది ఏదైతే మన దేవస్థానం కావచ్చు, పోలీసు కావచ్చు, లేకపోతే అదర సిబ్బందులు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కూడా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళ దీనిగా ఉంచుకోవాలి తప్ప ఆ దుష్ప్రవర్తనగా ఉండకుండా విధంగా చూసుకోండి. ఎవరైనా ఒకరిద్దరు అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని ఆ ఫోకల్ పాయింట్లో కాకుండా మిగతా పాయింట్లో పెట్టే బాధ్యత కూడా యోగాన్ని తీసుకోమని చెప్పని కోరుకుంటూ మనకు ఒక మంచి అనుభూతి గురించి గిరి ప్రదర్శన ఉంటుందని చెప్పి భావిస్తాం. ఈ ఉదయం 9 గంటల నుంచి కొండ దిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. రేపు సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమవుతుంది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అయితే భక్తులు ఉదయం 9 నుంచే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. భక్తుల కోసం ప్రతి 200 కిలోమీటర్లకు 1 చొప్పున తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 6 కంట్రోల్ రూములు, 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్ సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విశాఖ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలు, క్యూ లైన్ల వద్ద తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. మొత్తం హిల్స్ అదేవిధంగా అప్ హిల్, డౌన్ హిల్ రెండు చూస్తే అప్ హిల్లో మనకి 9వ తారీఖు దాదాపు 30 నుంచి 35 వేల మంది భక్తులు వచ్చి అక్కడ దర్శనానికి వస్తారని మనం అంచనా వేసుకున్నాము. అదేవిధంగా సెకండ్ డే అప్ హిల్ మాత్రం చూసుకుంటే 10వ తారీఖు దాదాపు 50 నుంచి 60 వేల మంది దర్శనానికి వస్తారని మనం అంచనా ఉంది. కింద గిరి ప్రదక్షిణం చేసేవారు అయితే దాదాపు 5 నుంచి 6 లక్షల మధ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అప్కిల్లో కావాల్సిన క్యూ లైన్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. సెపరేట్ టికెట్స్ మనము దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని కూడా కౌంటర్స్లోనే కొనే విధంగా మనము ఏర్పాటు చేసుకున్నాము. ఎంటైర్ స్ట్రెచ్లో కూడా కంప్లీట్ లైటింగ్, ప్రధానంగా నైట్ కూడా చేస్తారు కాబట్టి కంప్లీట్ లైటింగ్ మీద దృష్టి సాధించడం జరిగింది. 130 పైన డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ జీవీఎంసీ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ మినిమం 500 టాయిలెట్స్ మనము సెటప్ చేస్తున్నాం. బోత్ పబ్లిక్ టాయిలెట్స్ అండ్ మొబైల్ టాయిలెట్స్ రెండు కలిపి 500 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. 31 మెడికల్ క్యాంప్స్ విత్ డాక్టర్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుగర్ ప్రాంతంలో చాలా మంది స్నానానికి సముద్రానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా కావాల్సిన లైటింగ్, చేంజింగ్ రూమ్స్ పెట్టడం జరుగుతున్నది. అక్కడ బోట్స్ కూడా మినిమం 5 బోట్స్ సముద్రంలో పెట్టి స్విమ్మర్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక కోరిక ఏంటంటే మీరు అప్పుగర్ తప్ప మిగతా ప్లేసెస్లో స్నానం చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. జిల్లా పోలీస్, తర్వాత వేరే జిల్లా నుండి పోలీస్ అందరూ కలిసి ప్లస్ దాదాపు టోటల్ 1500 మెంబర్స్ వాలంటీర్స్ కూడా కలిసి బందోబస్తులో పాల్గొంటాము. అన్ని చోట్ల మొబైల్ టాయిలెట్స్, మంచినీళ్లు, మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల తొక్కిసల్ట జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్ జరగకుండా చూడ్డానికి సీసీటీవీ కెమెరాస్ విత్ లైవ్ స్ట్రీమింగ్ ఫెసిలిటీ అండ్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకొని ఈసారి ఎటువంటి లోపాలు లేకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వైజాగ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధంగా ప్రయత్నం చేస్తుంది.
సింహాచలం గిరి ప్రదక్షిణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పటిష్ట ఏర్పాట్లు చేసిందని హోంమంత్రి అనిత అన్నారు. మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.